వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే, అది కూడా ఫెస్టివల్స్కి కంపల్సరీ ఇది లేకపోతే ఉండదు కదా, అదే మన గీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ మీరు కూడా ఫాలో అయ్యి అండ్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. ఫస్ట్ మనం రైస్ అండ్ ఫస్ట్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. దాన్ని మంచిగా సోక్ చేసుకోవాలన్నమాట. ఒక 1 అవర్ బిఫోర్ అయితే ఇంకా బాగుంటుంది. లేదంటే ఒకవేళ అర్జెంట్ ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే మనం రైస్ని మంచిగా నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 4.5 అయితే వాటర్ తీసుకున్నాను. సో అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే దాన్ని సోక్ చేస్తాను రైస్ని. తర్వాత గీ రైస్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ వచ్చేసి బే లీఫ్, అదే బగారాకు అంటారు కదా, అండ్ షాయి జీరా అండ్ బ్లాక్ పెప్పర్, క్లోవ్ అండ్ కార్డమమ్, సినమన్ అండ్ స్టార్ ఎనిస్. ఈ స్పైసెస్ అయితే మెయిన్గా ఉండాలి గీ రైస్కి. నెక్స్ట్ మన 1 ఆనియన్ తీసుకొని ఇలా స్లాంట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే బిగ్ సైజ్ 1 ఆనియన్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 3 to 4 చిల్లీస్ ఇలా స్లాంట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది మన స్పైస్కి ఎంత కావాలో అంత నేనైతే ఇక్కడ 4 అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టుకున్నాను. అంటే నేనైతే ఎప్పుడు రైస్ కుక్కర్లోనే చేస్తాను కాబట్టి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. మీరైతే ఏ విజిల్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి కుక్కర్ ఇప్పుడు హీట్ అయ్యాక ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నాను. సో గీ అయితే వేడి అయిపోయింది, మొత్తం మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి నేను ఇందాక మీకు చూపించిన స్పైసెస్ అని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపేసుకుంటాను. దీన్ని అయితే కేర్ఫుల్గా చూడాలి, ఎందుకంటే స్పైసెస్ కొంతసారిగా మాడిపోతాయి కాబట్టి. సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత స్పైసెస్ అన్ని ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ వేగనవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయినా చాలు ఆనియన్స్. మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. సో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. సో చూసారా, ఆనియన్స్ జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వస్తే చాలు. అండ్ చిల్లీస్ కూడా ఇంకా కలర్ చేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. మనం ఈ పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తే ఇంకా బాగుంటుంది పేస్ట్ ఫ్రెష్గా. సో అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను కదా. సో వేసేసి ఇలా మిక్స్ చేయాలి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా గ్రేట్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ధనియా పౌడర్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇట్లా అడుగంటుతూ ఉంటుంది. సో ఫాస్ట్గా ఇలా కలుపుతూనే ఉండాలి. గీ వేసాం కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది ఫ్రై అయిపోయింది. ఇందులోకి మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేసేసి ఈ రైస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మనం దీనికి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 to 1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మనం నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవాలి. సో దీని అయితే కుక్ చేసుకున్న తర్వాత చూద్దాం ఎలా అయింది.
నేనైతే ఒక 3 to 4 విజిల్స్ వరకు ఇస్తాను దీంట్లో, కుక్కర్లో కాబట్టి. సో మన గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇంకా విజిల్ అంతా పోయాక ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చూడండి దాని కలర్ అదంతా ఎలా మంచిగా వచ్చిందో అసలు. సో మన గీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో చూడండి ఎంత మంచిగా, ఎంత కలర్ కూడా, అండ్ ఇది కనిపిస్తుంది కదా కలర్. చూడండి అసలు ఎంత ఫ్రీగా, స్మెల్ అయితే నాకు చాలా బాగా వస్తుంది అరోమా అయితే. అది కూడా గీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే గీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.